కొత్తిమీర తిని బతికేస్తా. ఇచ్చానా కట్టకాడగనా ఈ సాలదా ఏం పర్లా ఈ సాలదరా అడ్జస్ట్ అయిపోతా. కొంచెం పెరిగితే కొంచెం ఫుడ్ ఎక్కువ ఉంటుంది. కొత్తిమీర రైస్ కొత్తిమీర రైస్ పుదీనా రైస్ చేస్తారుగా. ఏం వేసావు దీంట్లో? నూనె వేసా, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు రసానికి ప్రిపేర్ చేసినవన్నీ దీంట్లో కాసేపు ఒక 5 మినిట్స్ నూనెలో కొంచెం వేగాలి. అప్పుడు కొంచెం బాగా స్మెల్ ఎక్కువ వస్తుంది, తినడానికి టేస్ట్ వస్తుంది. ఓపెన్ మాట ఎండుమిర్చి తర్వాత తిప్పేసుకుని పూండు పేస్టు టమాటా తీసుకేసాను కదా ఇంట్లో మిక్స్ చేసేసి టమాటా చింతపండు కొంచెం తగినంత సాల్ట్. ట్యూటోరియల్ ఏమంటారు హిందీలో? ఇంగ్లీష్లో చెప్పాను. నాకు ఆధునికంగా తెలుగే వచ్చింది. తయారీ విధానం ఓ నువ్వు ఇప్పుడు నేను తెలుగు రాదంటే కరివేపాకు, కొత్తిమీర. నువ్వు మామూలుగా తింటానన్నావు కదా, మళ్ళీ కట్ చేయమంటావా లేదా మామూలుగా తినేస్తావా? మామూలుగా కాడకాడికి తినేస్తావా? కట్ చేసి కొత్తిమీర కొంచెం దీంట్లోకి, రసంలోకి కొంచెం చికెన్ కర్రీలోకి. వాటర్ సరిపోదా? వాటర్ పోషడి చాలా ఎక్కువ పడితే మళ్ళీ రేపటికి మీరు వేస్ట్ చేసేస్తారు. చిక్కగా పెట్టుకుంటాను నేను. చిక్కటి రసం కొంచెం 2 మరుగులితే ఆ టేస్ట్ బాగుస్తుంది. దీనికి మూత పెట్టేసుకుంటే తొందరగా మరిగిద్ది. గరం మసాలా వేసేసి ఏంటిది? ఇది గరం మసాలా. గరం అవ్వడానిక టేస్ట్గా ఉంది. గరంగా ఉంటుంది. ఒక్క అన్నంలో తింటుంటే గరంగా ఉంటుంది. ఇదిగో నీ కొత్తిమీర ఫేవరెట్, నీ కొత్తిమీర. అది లేకపోతే కూర బాగొచ్చేది. ఎందుకనంటే దేవుడు అట్లా సృష్టించాడంటావా? అంతకుముందే ఉన్నాయంటావు అట్లా పూర్వకాలంలోనే? ఈ మధ్యన ఉన్నాయంటావా? పూర్వకాలం నుంచే ఉంటుంది. ఒక 10 నిమిషాలు నొక్కితే నీకు కూర రెడీ.